వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు నాగేష్. వీళ్ళందరూ మన గ్యాంగు, తొట్టి గ్యాంగు, అప్కమింగ్ స్టార్స్, యంగ్ స్టార్స్. సో సైడ్లకు పడదలన్నీ చూసి కూడా మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే గణేషన్ పండుగ దగ్గరికి వస్తుంది. ఆల్రెడీ ఇంతకుముందే లాస్ట్ ఇయర్ ఇక్కడ వచ్చి బుక్ చేసుకున్నాము. సో ఇప్పుడు కూడా సేమ్ అదే గణేషన్ బుక్ చేయడానికి వచ్చినాము మా విలేజ్ నుంచి. లాస్ట్ టైం వీళ్ళు రాలేరు, కాకపోతే ఈసారి యూట్యూబ్లో పడదాం, ప్లస్ మా గల్లీ నుంచి గల్లీకి వెళ్ళి బుక్ చేద్దామంట అని చెప్పి అనుకుంటున్నాము. సో ఇక్కడ లోపలికి అయితే వెళ్ళి అయితే చూద్దామండి, ఏమైతే చూద్దాం. అంటే ఎలాంటి గణేషన్లు ఉన్నారో, మళ్ళీ ఎంతెంత రేట్లు ఉన్నాయో ఎట్లున్నాయో ఒకసారి చూసి మాట్లాడుకుందాం. లోపలికి అయితే వచ్చేసినాము. లోపల అయితే కొంచెం లైటింగ్ తక్కువ ఉన్నందుకు కొంచెం అట్లా పర్లేదు, బట్ చూద్దాం. ఇవన్నీ ఇక్కడ రెడీ చేస్తున్నారు పెద్దవి తీసుకొచ్చి. మన వాళ్ళు అయితే లాస్ట్ టైం ఇక్కడ ఉండే మన గణేశుడు సేమ్ లాస్ట్ టైం ఉన్నది, అది ఈసారి ఓనట్టున్నది. సో ఇప్పుడు ఇది చూద్దాం. మా పోరగాళ్ళు ఆల్రెడీ చాలామంది గ్యాంగే వచ్చినారు. ఇదంతా గణేశుని రెడీ చేస్తున్నారు. మనకన్నా పెద్దది మన లెవెల్ అన్నీ పర్లేదు అనిపిస్తున్నారు. కాకపోతే ఎంత రేట్లు ఉన్నాయో ఒకసారి చూద్దామండి, ఓకేనా? ఇది పోయినసారి పీసు ట్రెండ్ ఏమిటి నీకు? పోయినసారి పీస్ అయినా నీళ్ళు వేసి గారు ఈ కొండ మన తానుంది, మన గుడ్డపై లేదు కొండ, అది వచ్చి ఇంకో ఇస్తుంటుంది ఆడింది, అది కూడా అయిపోయిందా? అది ఉందా? అదెంత? ఇలాంటి పీసింగ్ కూడా లేదా మాస్టర్? ఇలాంటి పీసింగ్ కూడా ఇంకో పీస్ ఉందా? ఇలా నార్మల్ వినాకులను అన్ని ఒకటే విగ్రహాలు. ఏది కొంటారు, ఏది కొందాం అనుకుంటారు మీరు? చూస్తారా? చూసిన తర్వాత మాట్లాడతారా? ఈయన లడ్డుకున్నాడు కాబట్టి బాగుంది. పండరాజ్ ఇది మంచిగా ఉందిరా, ఫిక్స్ చేద్దామండి. బొక్క ఎప్పుడు ఇప్పుడే కదరా. రే పైసల గురించి మనం ఇంటికి పోయినాక మాట్లాడుకుందాము రా. పైసల గురించి ఇంటికి పోయినాక మాట్లాడుకున్నాము. నిజంగా ముందే ఎంతమంది సబ్స్క్రైబర్లు? ఎంతమంది అన్న మన చిన్నది వద్ద కూడా చేసుకుంటున్నది, కానీ అది చేసుకుందో లేదో తెలియదు. నువ్వు చెప్పక రాసుకురా, నువ్వు మంది అని వేరే తగ్గుతున్నావు. నేను ఏమంటలేదు, నువ్వు వేరే తన ఉన్నామా? అవన్నీ లేదన్నా, నువ్వు మాకు ఇస్తున్నావు అంతే. అవన్నీ కనిపిస్తలేదు జరుగు సైడ్ ఫోటోలు ఈయనకు అందరు నిలవడానికి కప్పు లేకుండా నీ అమ్మ తొండం సప్పుడు పోయినట్టున్నది. ఇంత కాపు కొడుకున్నారు, ఊరికి రాకముంది అనుకుంటున్నాను. జర్రా యూట్యూబ్ ఫేమస్ అయితే మాట్లాడు. అన్న భాస్కర్ అన్న 20 సంవత్సరాల నుంచి గణేష్ విగ్రహాలు తయారు చేస్తున్నాడు. అన్న ద్వారా రీజనబుల్ రేట్లు ఉంటాయి. అన్నకు మంచిగా ఇక్కడ మనకు బయట కన్నా హైదరాబాద్ కన్నా ఇక్కడ మనకు తక్కువ రేట్లా దొరుకుతాయి. ఇక్కడ మంచిగా అందరు వచ్చి ఇక్కడ సంప్రదించి అన్న దగ్గర తీసుకోవాలి. ప్రతి ఒక్కటి ఇది తీసుకున్నాము. ఇదే హైదరాబాద్లో తీసుకుంటాయి ఈ విగ్రహము.
ఇది తీసుకుంటే ఒక 25 నుంచి 30 వేలు వస్తుంది. మాకు రీజనబుల్ రేటు ఇది మాకు ఇచ్చిండు, 18 వేలకు ఇచ్చిండు ఇది అన్న. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి అన్న చెబుతా, కానీ ప్రతి ఒక్కరు ఇది మాత్రం ఎవరికి తెలుస్తలేదు. హైదరాబాద్ పోయి అక్కడ మన మన అవన్నీ ఇక్కడ చూడండి, ఇగో ఈ రేట్ ఉన్నాయి, ఇగో ఇక్కడ అక్కడ మాట్లాడుతుర్రా ఇవి కూడా మనకి ఇలాంటి హైదరాబాద్ ప్రతి ఒక్క రేట్లు ఉన్నాయి. మనకు అన్న దగ్గర వచ్చి మనకు ప్రతి ఒక్కరికి ఇక్కడ సంప్రదించండి. ఫస్ట్ చూడండి, మీకు నచ్చిన తర్వాత అన్న చేత చూసుకోండి. ప్రతి ఒక్కరి ఇది సంప్రదించాలి. అన్న పేరు భాస్కర్ అన్న.